అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో మరోసారి సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. గత టీడీపీ 5 ఏళ్ల పాలనలో సెంటీమీటర్ వర్షం పడ్డా నీళ్లొచ్చే తాత్కాలిక సచివాలయం, ఓ అసెంబ్లీ కట్టారంటూ విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతి తీర్మానంపై స్పందించిన వైసీపీ నేత సజ్జల సీఎం చంద్రబాబు మరో నాటకానికి తెరలేపారంటూ మండిపడ్డారు. ఈరోజు తీర్మానం అనే ఒక డ్రామా అసలు తీర్మానం ప్రసక్తి ఎందుకు వచ్చిందో ముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరు అభ్యంతరం చెప్పినారని, ఎవరు అడ్డంకులు క్రియేట్ చేసినారని ఈరోజు తీర్మానం అనే ఒక డ్రామా తెరలేపారనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈరోజు ఇప్పుడు వాట్ ఎవర్ దట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈరోజు జరుగుతున్నదైనా 14లో ఆ రోజు 2014లో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొదలుపెట్టినప్పుడైనా ఆయన ఒక అడుగు ముందుకు వేయడమే రాజధాని కట్టడము, ఓ శాశ్వత రాజధానికి సరైన పద్ధతిలో పునాది వేసి ముందుకు తీసుకెళ్ళడము, త్వరగా దాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన కాకుండా అది ఒక శాశ్వత కామధేనువులాగానో తన దోపిడీకి ఒక సాధనంగానో ఆయన ఎంచుకున్నాడనేది 2014 తర్వాత ఆయన ఎప్పుడైతే ఇటువైపు అక్కడి నుంచి హడావుడిగా వచ్చేసిన తర్వాత మొదలుపెట్టిన ఒక నాటకంతోనే అవన్నీ బయట తెలుస్తూ వచ్చాయి. అది తర్వాత అదే ప్రూవ్ అయింది. అందుకే 2014-19 మధ్య ఏం చేశాడయ్యా అంటే 1000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ అనే కొత్తది తీసుకొచ్చేసి హద్దులన్నీ చెరిపేసి సచివాలయము, అసెంబ్లీ అనేటివి కట్టినవి ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ తాత్కాలికం అంటూ వాటిని పక్కన పెట్టి ఇది కాదు నేను శాశ్వతంగా ఇంకోటి చేస్తానని మళ్ళీ ఒకటి మొదలుపెట్టి ఈ మొత్తం దానికి అసలు జస్ట్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడానికి ఎకరాకు 2 లక్షలు కావాలి. ఎకరాకు అని ఉద్దేశం తీసుకొస్తే అప్పటికే అది 2 లక్షల కోట్లుగా కనపడిన నేపథ్యంలో ఖర్చు పెట్టింది ఎంత అంటే 14-19 మధ్య 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది 5 ఏళ్లలో ఆయన చేసింది. ఆ దీంట్లో నుంచి పుట్టుకొచ్చిన ఇదే నువ్వు లక్షల కోట్లు, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే 2 లక్షల కోట్లు అని ఇప్పుడంటే నువ్వు 5 ఏళ్లలో చేసింది ఏంటంటే 2 తాత్కాలిక వర్షం, 1 సెంటీమీటర్ వర్షం పడితే నీళ్లు గారే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ నువ్వు కట్టే చేతులు దొరుకుతుంటే ఇంకా అది నువ్వు కట్టి పూర్తి అయ్యేసరికి ఎక్కడో తీసుకెళ్ళి మధ్యలో పెట్టేసినాక దాని రోడ్డు కనెక్టివిటీ రావాలంటే ఎంత పూర్తి ఎన్ని లక్షల కోట్లు రావాలి. ప్లస్ వీటికి సంబంధించి నువ్వు మొదలు పెట్టిన ఏదైతే ఈ అవినీతి యజ్ఞం ఏదైతే ఉందో ఓ భ్రమ క్రియేట్ చేసి ఒక పక్క ఒక అవినీతి యజ్ఞం మొదలు పెట్టావు. దానికి రాష్ట్రం సమిధ కావాలన్నా, రాష్ట్ర ప్రజలు సమిధలు కావాలన్నా? కాబట్టి ప్రాగ్మాటిక్గా ఆచరణాత్మకంగా ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీ ప్రభుత్వం మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉంచుతూనే డీసెంట్రలైజ్డ్ ఇది పోవాలనేది ఏదైతే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఉందో అటు రాయలసీమ వైపు కానీ ఇటు ఉత్తరాంధ్ర వైపు కానీ ఉందో అన్నింటినీ ప్రతిబింబిస్తూ ఆ రోజు నిర్ణయం చేసుకుని అందులో అమరావతి కూడా ఒక పార్ట్, అమరావతి ఒక పార్ట్ అందులో, ఆ మూడిట్లో. సో దట్ ఈస్ హిస్టరీ. ఇప్పుడు ఈరోజు మీరు అడుగుతున్న దానికి కూడా నేపథ్యం అది అనేది అందరికీ తెలుసు ఎందుకు వచ్చింది. అయితే మేము ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ గురించి నేను అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాడు, చేస్తున్నాడు, నడుస్తోంది. ఎవరు ఆయన చేస్తుంటే అడ్డం పడినారు, పోనీ ఏం చేశాడు ఈ 2 ఏళ్లలో ఇదైతే చూడాలిగా. క్లుప్తంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని లక్షల కోట్లు అయితే ఇది పూర్తవుతుందో తెలియని ఓ ఊహాజనితమైన చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏదైతే ఉందో దానికి పెట్టిన అమరావతికి వ్యతిరేకం, అట్ ది సేమ్ టైం ఏ అమరావతి అయితే ప్రజల రాజధానిగా అందరి ప్రజల ఆకాంక్షగా ఉండేదానికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకం కాదు కాబట్టి 19 ఎన్నికలకు ముందే ఇప్పుడు మనం నిలబడిన ఇక్కడ చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. కాబట్టి
దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపాడు. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పత్రికలు చూస్తేనే కనిపిస్తుంది. మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి దీన్ని ఏం చేయడానికి కూడా కాకుండా కట్టుదిట్టమైన కట్టడం వేసి పునాదులు తీసి ఒక తీర్మానం చేసి చేస్తున్నారు అని రాయడం ద్వారా అసలు విషయం పక్కకు పోయి ఇంకెక్కడికో తీసుకుపోతున్నాడు ఆయన. అంటే ఈ తీర్మానం చేయగానే ఇంకంతా అయిపోయింది. నిజంగా నీకు తీర్మానం చేయాలనుకుంటే నువ్వు కౌన్సిల్ కూడా పిలవాలా, అందరినీ పిలిచేయాలా, అన్ని చోట్ల డిస్కషన్ జరగాల. చేసినప్పుడు ఈ క్వశ్చన్లు వస్తాయి, ఇవన్నీ రైజ్ చేస్తారు. అడగాల్సిన వాటికి సంబంధించి ఆయన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది, ఆయన ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. ఏ క్వశ్చన్లు రైజ్ అవుతాయి అంటే అసలు నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ? ఈరోజు ఆ రోజు 5 ఏళ్ళు కొట్టేసావు. 5,000 కోట్లు అది ఎక్కడికి పోయిందో, డ్రైన్ అవుట్ అయిందో, ఏమైందో చేశారు. డ్రైన్ అవుట్ అయిందనే కనపడుతుంది. ఎందుకంటే ఆ రోజు చేసిన తాత్కాలిక కన్స్ట్రక్షన్స్ పేరు మీద చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్మాణాలు అయితే పూర్తి చేసిన నిర్మాణాలు అయితే ఉన్నాయో వాటిని 3,500 పైచిలుకు రూపాయల ఎస్టిమేట్తో మొదలై పూర్తి బిల్లులు పే చేసినవి చూస్తే ఎస్ఎఫ్టీకి అంటే 3,500 రూపాయలు ఎస్ఎఫ్టీకి కాస్ట్ అనుకుంటే రఫ్లీ పూర్తి అయ్యేసరికి ఎంత అయిందా పేమెంట్లను బట్టి చూస్తే అంటే 19,000 పైచిలుకు అయింది. 19,000 రూపాయల పైన పర్ ఎస్ఎఫ్టీ. దాన్ని ఏం యజ్ఞం అనాలి? నిర్మాణం అంటారా లేక అవినీతి యజ్ఞం అంటారా? కానీ ఆ లెక్కలు ఎక్కడ చూడ, అన్లెస్ మీరు అవన్నీ తీసుకొని లెక్కలేసి బిల్లులన్నీ కూడి ఆ తర్వాత డివైడ్ చేస్తే తప్ప ఎస్ఎఫ్టీ లెక్కన కనపడదు.